నమస్తే అండి. నా పేరు డాక్టర్ అప్పలనాయుడు శాసపు. నేను అమెరికాలో గత 15 సంవత్సరాలుగా ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా తెలిసిన టాపిక్కు, మన చుట్టూ కనిపిస్తున్న టాపిక్కు. కానీ మనం ఎక్కువ శ్రద్ధ పెట్టం దీని గురించి. మీరు ఎడిక్షన్స్ ఒక 4 ఎడిక్షన్స్ చెప్పండి అంటే మీరేం చెప్తారు? ఒకటి మందు అంటారు, ఆల్కహాల్. రెండోది స్మోకింగ్ అనొచ్చు. మూడోది సోషల్ మీడియా అనొచ్చు. ఇంకా అడిగితే మాదక ద్రవ్యాలు, ఈ ఇల్లిసిట్ డ్రగ్స్ అనొచ్చు. కానీ ఈ అన్నిటికంటే అతిపెద్ద ఎడిక్షన్ మన చుట్టూ, మన మధ్య ఎవ్రీడే మనకి కనిపించేది, మనం చేస్తున్నాము కానీ మనం ఎడిక్ట్ అయ్యామని తెలియంది ఒకటి ఉంది. అదే షుగర్ ఎడిక్షన్ అండి. నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, మీరైనా ఆలోచించండి. మనలో 10 మందిలో ఆల్మోస్ట్ 10 మందికి లేదంటే 9 మందికి షుగర్ ఎడిక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి తీసుకుంటే, మీకు సడన్గా నేను తెచ్చి పుల్లారెడ్డియో లేకపోతే ఇంకేదో స్వీట్స్ బాక్సు ఇచ్చి చూపిస్తే అందులో మీ 10 మందిలో ఎంతమంది నాకు ఆ స్వీట్ వద్దు, నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు అంటారు? ఇంపాసిబుల్. చాలా కష్టం అన్నమాట. అది షుగర్ యొక్క పవరు. స్వీట్సే కాదండి, ఎన్నో వస్తువులు మన చుట్టూ ఉంటున్నాయి. అందులో ఎంత షుగర్ ఉంటుందనేది మనం అబ్జర్వ్ చేయము. కానీ ఒక్కసారి ఆ లేబుల్ చదివినా, మీరు ఆలోచించినా ఒక్క నిమిషంలో అర్థమైపోద్ది ఎంత షుగర్ ఉంటుందని. అది ఫ్రూట్ జ్యూస్ అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ స్పాన్సర్ చేసే ఈ కోకా కోలా అవ్వచ్చు, ఇంకే వేరే కంపెనీ డ్రింక్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైము మనము షుగర్ లేకుండా ఒకరోజు గడపగలమా ఆలోచించండి. బ్రేక్ఫాస్ట్లో అవ్వచ్చు, లంచ్ టైంలో అవ్వచ్చు, టీ టైంలో అవ్వచ్చు, బెడ్ టైంలో అవ్వచ్చు, ఏదో ఒక టైంలో షుగర్ అనేది మనకి ఉంటుంది. ఇది ఎడిక్షన్ ఎందుకన్నానంటే, స్మోకింగ్ అన్నింటికి ఏదైనా విరుగుడు ఉండొచ్చు, కష్టపడితే అవి మానొచ్చు. కానీ షుగర్ విరుగుడికి, షుగర్ ఎడిక్షన్ విరుగుడికి మందంటూ ఏం లేదు. మన మనసు మైండ్తో కంట్రోల్ చేసుకుంటే తప్ప ఈ పిల్లు తీసుకో షుగర్ క్రేవింగ్ ఆగిపోద్ది అనేది ఏం లేదు. కొంతమంది స్వీట్ టూత్ నాకు ఉందిరా అంటారు, కొంతమంది అసలు ఆ స్వీట్స్ తినకుండా ఉండలేను అంటారు. ఎన్నో పేర్లు చెప్తాం మనము. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు టాపిక్ కార్బోహైడ్రేట్స్ అండి. కార్బోహైడ్రేట్స్ అనేవి అసలు మనకి ఎందుకు అవసరము, ఎంతవరకు అవసరము, దానివల్ల లాభాలు ఏంటి, మరీ ఎక్కువైతే నష్టాలు ఏంటి, షుగర్ పేషెంట్స్ ఎంత తీసుకోవాలి, ఎటువంటి కార్బోహైడ్రేట్స్ మంచివి, ఎటువంటి కార్బోహైడ్రేట్స్ మంచివి కాదు, అసలు మంచి కార్బోహైడ్రేట్స్, మంచి కాని కార్బోహైడ్రేట్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఏనా మనం లేబుల్లో చూసి చెప్పగలమా, లేకపోతే అసలు ఏ క్వాలిటీ చూసి ఇది మంచి కార్బోహైడ్రేట్, ఇది మంచిది కాదు అని మనము చెప్పుకోవాలనేది ఈరోజు మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్బోహైడ్రేట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్. అంటే మనం ఎప్పుడు తినే ఒక న్యూట్రియంట్ అది. అసలు కార్బోహైడ్రేట్స్ లేకుండా బతకలేము మనము. ఓకే, ఎందుకంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలంటే కార్బోహైడ్రేటే ఇస్తాయి మనకి. ఇప్పుడు మీరు రన్నింగ్ చేయొచ్చు, లేదంటే వాలీబాల్ ఆడొచ్చు, లేదంటే ఖోఖో ఆడొచ్చు. ఆడిన వెంటనే ఫస్ట్ మీకు కావాలనిపించింది ఏంటంటే షుగరీ డ్రింక్, అంటే కార్బోహైడ్రేట్ ఉన్నది అనమాట. ఎందుకు అంటే వెంటనే ఎనర్జీ వచ్చి మళ్ళీ మీ మజిల్స్ రికవర్ అవుతాయి, మీ బాడీ రికవర్ అవుద్ది. కనుక కార్బోహైడ్రేట్ చాలా ఇంపార్టెంట్. ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలంటే కార్బోహైడ్రేట్ నుంచే వస్తుంది. అది అంత ఇంపార్టెంట్. కానీ ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మనము కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత బాడీలో ఏం జరుగుద్దంటే, ఉదాహరణ మీరు వైట్ రైసే తీసుకోండి. రైస్ తిన్నారు, లేదంటే బిర్యానీ తిన్నారు. ఏమవుతుంది, ఈ వైట్ రైస్తో బాడీలోకి వెళ్ళంటనే వైట్ రైస్ సింపుల్గా డైజెస్ట్ అయిపోద్ది. కనుక అది వెంటనే కడుపుని డైజెస్ట్ అయ్యి ఈ షుగర్ అంటే గ్లూకోజ్ రిలీజ్ అవుద్ది బాడీలో. ఆ గ్లూకోజ్ ఏమవుతుంది, మనకి సెల్స్కి కావాల్సిన గ్లూకోజ్ సెల్స్కి వెళ్తుంది. గ్లూకోజ్ అప్టేక్ చేసి అవి ఎనర్జీగా మార్చుకొని అవి యూజ్ చేసుకుంటాయి.
నెక్స్ట్ మజిల్స్కి వెళ్తుంది. ఎందుకంటే ఓకే, నువ్వు యూజువల్లీ ఫిజికల్ యాక్టివ్గా ఉన్నప్పుడు, లేదంటే ఏదో గేమ్స్ ఆడినా, లేకపోతే రన్ చేసినా, వాక్ చేసినా, ఏ పనులు చేసుకున్నా మజిల్స్ పంప్ అవుతాయి కనుక మజిల్స్ కావాలని చెప్పేసి మజిల్స్కి పంపిస్తుంది అనమాట బాడీ. నెక్స్ట్ లివర్కి కొంచెం పంపిస్తుంది, ఎందుకంటే లివర్లో స్టోర్ చేసుకోవడానికి అనమాట. రేపొద్దున్న ఈ తినడం మానిస్తే ఎలాగా పరిస్థితి కనుక మనం గ్లూకోజ్ కొంచెం స్టోర్ చేద్దాం లివర్లో అని చెప్పేసి గ్లైకోజన్గా మారుతుంది. అలా అని చెప్పేసి మజిల్స్లో కూడా గ్లైకోజన్గా మారుతుంది. సో ఇంకా ఎక్కువైపోయింది అనుకుంటే గ్లూకోజ్ బాడీలో కార్బోహైడ్రేట్స్ ద్వారా అదేమవుతుంది, మనకి వేరే ఏరియాస్లో ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంది. మన ఇండియన్స్కి అయితే అబ్డామిన్లో విజరల్ ఫ్యాట్ కింద మనకి స్టోర్ అవుద్ది. అదే మనకి విజరల్ ఫ్యాట్ అంటాము, అబ్డామిన్ ఒబెసిటీ అంటాము అనమాట. సో తగినంత తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది, ఎనర్జీ వస్తుంది, మజిల్స్ పనిచేస్తాయి, మంచిగా ఉంటుంది. ఎక్సెస్ అయితే ఈ విధంగా మనకి గ్లైకోజన్గా మారి ఈవెన్చువల్లీ మళ్ళీ ఫ్యాట్గా మారిపోయి డిపాజిట్ అవుద్ది అన్నెసరీ ప్లేసెస్లో. సో అనుకున్నాం ఎందుకు యూజ్ ఏంటి, ఎలా కార్బోహైడ్రేట్స్ మనకు బాడీలో యూజ్ అవుద్దని. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు, అంటే సింపుల్ షుగర్స్ అనుకోవచ్చు, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పేసి. సో కెమిస్ట్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అందులో మోనోసాకరైడ్స్ అంటే సింగిల్ షుగర్ మాలిక్యూల్స్ అనమాట. ఈ మనకి గ్లూకోజు, డెక్స్ట్రోజ్ ఉంటాయి కదా, అవన్నీ అనమాట. నెక్స్ట్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే లైక్ ఆలిగోసాకరైడ్స్, పాలిసాకరైడ్స్ అనమాట ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కింద షుగర్స్ వస్తాయి. షుగర్ అంటే నేచురల్గా అవైలబుల్ అయ్యే షుగర్ ఏంది, మనకి మిల్క్లో లాక్టోజ్ ఉంటుంది, హనీ ఉంటుంది. ఓకే, ఇది నేచురల్లీ అవైలబుల్ అయిన షుగర్స్ అనమాట, మిల్క్ గట్రా. ఫ్రూట్ జ్యూస్లో కూడా ఉండేది, నేచురల్గా వచ్చేది ఫ్రూట్స్లో కూడా అనమాట ఈ ఫ్రక్టోజ్ అనేది. ఇవి సింపుల్ షుగర్స్ కింద వస్తాయి అనమాట. ఇవి డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టదు, ఇలా వెళ్ళంటనే బాడీలో డైజెస్ట్ అయిపోతాయి, ర్యాపిడ్గా బ్లడ్ షుగర్ పెంచుతాయి కనుక ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటాము. రెండో రకము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇదేంటంటే ఎక్కువ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఈ చైన్స్ అటాచ్ చేసి ఉంటాయి కనుక అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు, లేక పాలిసాకరైడ్స్ లేదంటే ఆలిగోసాకరైడ్స్ అంటాం అన్నమాట కెమిస్ట్రీలో చూసుకుంటే. ఇవి అంత ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వు, కొంచెం టైం పడుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ స్టార్చీ కార్బోహైడ్రేట్స్ అనవచ్చు. సో ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని రిలేటివ్గా ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతాయి, కొన్ని స్లోగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. అందులో మనకి తీసుకుంటే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి, రిఫైన్డ్ గ్రెయిన్స్ అంటాం మనము. అంటే వీట్ ఫ్లోరు, రైస్ ఫ్లోరు కంప్లీట్లీ వైట్గా ఉండి లైక్ ఫ్లోర్ అయిపోతుంది అనమాట. లేదంటే వైట్ బ్రెడ్, లేదంటే ఈ కుక్డ్ పొటాటో ఉంటుంది, వైట్ పొటాటోస్, ఈ కార్న్ కానీ కుక్డ్ చేసినవి, ఇవన్నీ ఏంటంటే ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ అబ్జర్వ్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. అవన్నీ ఎలాగంటే బాడీలోకి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల ఏంటంటే మనకి బ్లడ్ షుగర్ వాల్యూస్ ఎక్కువ పెరుగుతాయి. సో చాలా తొందరగా పెరిగిపోతాయి అన్నమాట. అదే కొన్ని ఓల్ గ్రైన్స్ ఉంటాయి అన్నమాట. ఓల్ గ్రైన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ మిల్లెట్స్ ఉంటాయి చాలా, కీన్వా లేదంటే క్వినోవా అంటారు ఇండియాలో, ఇవి ఉంటాయి. లేదంటే బ్రౌన్ రైస్ కానీ ఉంటాయి. ఇవి న్యూట్రియంట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, నెక్స్ట్ కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇవి డైజెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది, స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఓల్ గ్రెయిన్స్ అంటాం మనము ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లోనే. నెక్స్ట్ మనకి ఫైబర్ కూడా ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కిందే వస్తుంది, బట్ ఒక్కోసారి మనం సెపరేట్ చేస్తాం దాన్ని ఫైబర్ని. ఫైబర్ అంటే ఏమీ లేదండి, ఇది ఈ మోస్ట్లీ ఇండైజెస్టబుల్ మెటీరియల్ అనమాట. వెజిటబుల్స్లో ఎక్కువ ఉంటుంది మనకు చూసుకుంటే. ఈ లెంటిల్స్లో కూడా ఉంటుంది, ఈ చిక్ పీస్ కానీ లేకపోతే అదర్ లెగ్యూమినస్ ప్లాంట్స్ సీడ్స్లో కానీ ఉంటాయి అన్నమాట కొంచెం ఫైబర్. బట్ మెయిన్లీ ఏంటంటే వెజిటబుల్స్, బ్రాకలీ అవ్వచ్చు, ఇంకా వేరే తిన్న మీరు వెజిటబుల్స్ ఏది తీసుకున్నా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏంటంటే డైజెషన్ అవ్వదు మోస్ట్ ఆఫ్ ద టైము, క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. సో అదేంటంటే ఫుడ్ మనము ఫైబర్తో పాటు ఉన్న ఫుడ్ తింటే వేగంగా ఆకలి తీరిపోతుంది, దానివల్ల మనము ఎక్కువ ఫుడ్ తిన్నాము అనమాట. సో అట్ ద సేమ్ టైము మనకి గట్లో మంచి బ్యాక్టీరియాని పెంచడానికి ఫైబర్ యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, మలబద్ధకం ఉన్నా కూడా ఫైబర్ వల్ల మనకి ఆ మలబద్ధకం ఇష్యూస్ తగ్గుతాయి అన్నమాట. సో కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఫైబర్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకుందామండి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్లో డిఫరెంట్ ఫుడ్స్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. వైట్ రైస్ కార్బోహైడ్రేటే,
హోల్ వీట్ కార్బోహైడ్రేటే. నెక్స్ట్ వెజిటబుల్స్ కూడా కార్బోహైడ్రేట్సే ఉంటాయి. కానీ కొన్ని మంచివి కాదు అనుకుంటాం మనము. అసలు మంచి కార్బోహైడ్రేటు మంచిది కాదు అని ఎలా చెప్పగలము అంటే, ఒక్కటి సింపుల్గా ఆలోచించవలసింది, ప్రాసెస్డ్ ఫుడ్స్, బాగా పిండి పదార్థాలు, లేదంటే పాలిష్ అయిపోయిన వైట్ రైస్ కానీ, పాలిష్ అయిపోయిన ఏదైనా వీట్ కానీ, పిండిలు కానీ ఉన్నాయనుకోండి, అవి ఆబ్వియస్లీ మీరు సింపుల్గా ఆలోచించుకుంటే మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, తక్కువ న్యూట్రియంట్స్ ఉంటుంది, ఫైబర్ తక్కువ ఉంటుంది కనుక. నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్ కానీ, లేదంటే మిల్లెట్స్ కానీ, లెస్ ప్రాసెస్డ్ ఈ మల్టీగ్రెయిన్ బ్రెడ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, చిక్ పీస్, లెగ్యూమ్స్, ఇందులో ఉన్న వెజిటబుల్స్ వాటిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ అన్నిటిలో మంచి కార్బోహైడ్రేట్స్ అంటాం. ఎందుకు అంటే అవి కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది కొంత. దానివల్ల మనం తిన్న తర్వాత ఇమీడియట్గా అది డైజెస్ట్ అయిపోదు, స్లోగా డైజెస్ట్ అవడం వల్ల బ్లడ్ షుగర్ వాల్యూస్ ఇమీడియట్గా స్పైక్ అయ్యి మళ్ళీ తగ్గడం ఉండదు అనమాట. సో నెమ్మదిగా రిలీజ్ అవుతాయి కనుక బాడీకి మంచిది అనమాట అది. సో అట్ ద సేమ్ టైం ఇంకో కాన్సెప్ట్ ఉందన్నమాట, మంచిది చెడిది అని చెప్పడానికి కార్బోహైడ్రేట్స్లో. గ్లైసిమిక్ ఇండెక్స్ లేదంటే గ్లైసిమిక్ లోడ్ అని ఉంటుంది. సింపుల్గా గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుందాం. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమి లేదండి, ఒక ఫుడ్ తిన్న తర్వాత హౌ క్విక్లీ మన బాడీలో బ్లడ్ షుగర్ వాల్యూ పెరుగుతుంది అనేది. ఎంత ఫాస్ట్గా ఒక ఫుడ్ తిన్న తర్వాత మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నది అనేసి. సో కొన్ని ఫుడ్స్ తింటే బ్లడ్ గ్లూకోజ్ వాల్యూస్ ఇమీడియట్గా స్పైక్ అవుతాయి, కొన్ని తింటే కొంచెం తక్కువ స్పైక్ అవుతాయి అన్నమాట. సో ఈ రేట్ని మనము ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే నెంబర్తో కొలవచ్చు. అదేంటే 0 to 10 ఉంటుంది స్కేలు. 0 బీయింగ్ అసలు బ్లడ్ షుగరే రైజ్ అవ్వదు తింటే. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్లీ ఫైబర్ తిన్నా, లేకపోతే ప్రోటీన్ తిన్నా, ఫ్యాట్ తిన్నా, టెక్నికల్లీ అది బ్లడ్ షుగర్ వాల్యూ రైజ్ చేయకూడదు. దానికి మనము 0 సైడ్ ఇస్తాం నెంబరు. అదే గ్లూకోజ్, డైరెక్ట్ గ్లూకోజ్ వాటర్ తాగాం అనుకోండి, దానికి 100 అనమాట. అంత గ్లూకోజే కనుక బ్లడ్ గ్లూకోజ్ మొత్తం పెరుగుతుంది ఇమీడియట్గా, కనుక దానికి 100. సో ఇన్ బిట్వీన్ నెంబర్స్ ఉంటాయి చూడు, దాన్ని మనము లో జిఐ ఆర్ మీడియం జిఐ ఆర్ ఐజిఐ. జిఐ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్. హై నెంబర్ ఉంటే మంచిది కాదు, లో జిఐ మంచిది, మీడియం మేబీ ఓకే. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లెస్ దాన్ 55 అప్ టు 55 నెంబర్ చూసుకుంటే అది లో కింద ఉంటుంది అనమాట. కొన్ని ఫుడ్స్ తీసుకుంటే లో జిఐ ఉండేవి మనకి చెప్తాను చూడండి. వెజిటబుల్స్, ఆల్మోస్ట్ ఆల్ వెజిటబుల్స్ లో జిఐ ఉంటుంది అనమాట, లో గ్లైసెమిక్ ఇండెక్సే ఉంటుంది. సో ఈ రూట్స్, పొటాటోస్ గట్రా ఉంటాయి, వైట్ పొటాటోస్ కానీ ఎక్కువ ఉంటుంది, అది హైలోకి వెళ్ళిపోద్ది అనమాట అది. అదర్వైజ్ మనకి చెట్లకు పండే వెజిటబుల్స్, మనకి లైక్ లీఫీ వెజిటబుల్స్ అవ్వచ్చు, లేదంటే ఆనపకాయ అవ్వచ్చు, దొండకాయ అవ్వచ్చు, బీరకాయ అవ్వచ్చు, అన్నిటికి కూడా లో గ్లైసెమిక్ ఇండెక్సే ఉంటుందన్నమాట. అదే మనము గ్రెయిన్స్లో తీసుకుంటే హోల్ వీట్, బ్రౌన్ రైస్, ఇవన్నీ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ టువర్డ్స్ లోలో ఉంటుందన్నమాట. అదే మనకి నట్స్ కానీ, లేకపోతే చిక్ పీసు, బీన్స్, లెగ్యూమ్స్, దాల్స్, ఇప్పుడు కందిపప్పు, పెసరపప్పు ఉన్న చూడు, అన్నిటికి కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ లోనే ఉంటుందన్నమాట, లోలో ఉంటుంది. సో ఇప్పుడు హై కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. హై గ్లైసెమిక్స్ ఉన్న ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ ఏముంటాయి అంటే, కొన్ని డైరెక్ట్గా ఈ షుగరీగా ఉంటాయి చూడండి, డైరెక్ట్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనుకున్నాను ఇందాక, అలాంటివి లైక్ ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే ఈ గ్లూకోజ్ వాటర్స్ అని, లేదంటే మనకి చాలా సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి మీకు తెలిసిందే, లైక్ ఫ్రూట్ జ్యూస్ ఉందంటారు, టీ చూస్తే 20% ఉంటుంది, తగ్గిందంతా షుగరే. మాజా డ్రింక్ అవ్వచ్చు, ఇంకేదో అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోండి, కోకోకోలా అవ్వచ్చు. చూడండి ఎంత షుగర్ ఉంటుందో ఒక కోకోకోలా డ్రింక్లో, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చూడండి ఎన్ని టేబుల్ స్పూన్స్ ఉంటుందో. అది అంతా షుగరే కనుక టక్కన రైజ్ అయిపోద్ది. సో వాటిలన్నిటికీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఇండియన్ స్వీట్స్ అవ్వచ్చు, డోనట్స్ అవ్వచ్చు, ఏదైనా ఫుల్గా మనము షుగర్ ఎక్కువ వేస్తాం కనుక. రెండోది పిండి పదార్థం ఉంటుంది కదా, మనకి వీట్ ఫ్లోర్ అవ్వచ్చు, లేదా రైస్ ఫ్లోర్ అవ్వచ్చు, ఇవన్నీ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట వాటికి. సో అది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి మనము బాగా లిమిట్ చేసుకోవాలి. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే గ్లైసెమిక్ లోడ్ అంటారు. అంటే మనకి ఒక ఫుడ్లో కార్బోహైడ్రేట్ ఎంత ఉంది, సో ఎక్కువ ఉందనుకోండి, దాన్ని అవాయిడ్ చేసుకోవాలన్నమాట. గ్లైసెమిక్ ఇండెక్స్ ఒకటే చూసుకుంటా, కొన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండొచ్చు, కానీ అది ఎక్కువ పోర్షన్ తిన్నారనుకోండి,
తక్కువే ఉందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ రైస్ అన్నాను నేను, తక్కువే ఉంటుంది కదా గ్లైసెమిక్ ఇండెక్స్, కొంచెం బెటర్గా ఉంటుంది, సో లో టు మీడియం ఉంటుంది అని చెప్పేసి మంచి దగ్గర తినేస్తారా? తినకూడదు అలా. సో నెట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్లో ఎంత ఉంది, రోజంతాట్లో మనం ఎంత తింటున్నాం కార్బోహైడ్రేట్స్ అనేది చూసుకోవాలి. సో లిమిట్, పోర్షన్ సైజ్ ఇంపార్టెంట్ అనమాట, సర్వింగ్ సైజ్ ఇంపార్టెంట్. ఒక యూనో కుక్ చేసిన తర్వాత ఒక కప్పు రైస్ అవ్వచ్చు, కుక్ చేసిన తర్వాత అన్నాను నేను, మనము కుక్ చేయకముందు ఒక కప్పు రైస్ వండామనుకోండి, అది చాలా ఎక్కువ అనమాట. అది మనకి 4 కప్పులు రైస్ అవుతుంది, మీకు తెలిసిందే కుక్ చేసిన తర్వాత మెజర్ చేస్తే కనుక. సో పోర్షన్ సైజ్ ఇంపార్టెంట్ అనమాట అది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎందుకు చెప్పానంటే, మీరు కొన్ని ఎక్కడైనా మీరు చదివినా లేకపోతే విన్నా కూడా ఇది రిపీటెడ్గా మీకు కనిపిస్తూ ఉంటుంది కాన్సెప్ట్, కనుక గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చెప్పాను, ఇంపార్టెంట్. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఎందుకు కార్బోహైడ్రేట్స్ తినాలి, ఎందుకు అవాయిడ్ చేయాలని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మాట్లాడవలసింది ఏంటంటే, ఈ కార్బోహైడ్రేట్స్ ఎటువంటివి మనము తినాలి, ఎంత మోతాదులో తినాలి డేకి. ఈ డయాబెటీస్ పేషెంట్స్ కానీ, మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్ కానీ, లేకపోతే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు కానీ, లేదంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పేషెంట్స్ కానీ, వీళ్ళందరూ ఎంత కార్బోహైడ్రేట్ తినాలని చెప్పేసి మాట్లాడుకుందాము. సో మీకు తెలిసిందే తక్కువ తినాలని చెప్పేసి. అయితే ఎంత తక్కువ, నెక్స్ట్ ఎటువంటివి తినాలి. కొంతమంది అంటారు కార్బోహైడ్రేట్స్ లేకుండా నేను బతకలేను అంటారు. నిజమే, ఎవరు బతకలేము, ఎవరు అవాయిడ్ చేయకూడదు. 100% కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, హెల్త్ విషయంలో కానీ ఎటు విధంగా కూడా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పేషెంట్స్, నెక్స్ట్ ఎవ్రీబడి, యాక్చువల్లీ ఐ రికమెండ్ ఎవ్రీబడి, మన అందరికీ బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది చూడండి. రెగ్యులర్గా హార్డ్ వర్క్ చేసే వాడికి కార్బోహైడ్రేట్స్ శాతము బుక్స్ చూసుకుంటే 50 to 60% కార్బోహైడ్రేట్స్ ఉండాలి నీ తిన్న దాంట్లో రోజులో అంటారు. తక్కింది ప్రోటీను, ఫ్యాటు, నెక్స్ట్ ఫైబర్ ఉండొచ్చు అని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే, ఆ గైడ్లైన్స్తో మనము ఒక మీల్లో చూసుకుంటున్నాం మనము, ఇందులో 50% ఉన్నా పర్వాలేదు అని చెప్పేసి. కానీ ఇంకొక మీల్లో వెళ్తోటికల్లా డిన్నర్ అవ్వచ్చు, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు. మనము ఎస్పెషల్లీ ఇండియన్స్కి మన బ్రేక్ఫాస్ట్లు తీసుకోండి, ఉప్మా తిన్నామంటే అందులో కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమున్నాయి చూడండి. 80 to 90% కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్, ఆనియన్స్ కట్టేస్తే తగ్గింది 10% వేరేది ఉండొచ్చు. ఇంకా వేరే ఉంటాయి కొన్ని మనకి, లైక్ దోశ అవ్వచ్చు. ఒకవేళ కొంచెం పల్సెస్ యాడ్ చేస్తే పర్వాలేదు, లేకపోతే ఓన్లీ రైస్తోనే చేసాం అనుకోండి, ఫెర్మెంట్ చేయకుండా ఎంతలో వేసుకుంటే ఎక్కువ కార్బోహైడ్రేట్సే ఉంటుంది. సో ఆ బ్రేక్ఫాస్ట్ మీల్లో చూసుకుంటే 80% కార్బోహైడ్రేట్స్ అవుతాయి. మళ్ళీ డిన్నర్కి ఎక్కడికో వెళ్ళి ఫ్రెండ్స్తో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం అనుకోండి, వాడు ఎంత చికెన్ పెట్టి ఇంత రైస్, బాస్మతి రైస్ పెట్టారనుకోండి, అందులో ఎంత 80% కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి, 10 to 20% ప్రోటీన్ ఉంటుంది. సో ఈ 50-60 అనేది చాలా ఈజీగా మీట్ అయిపోతాం అనమాట, ఎప్పుడు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. సో నేను రికమెండ్ చేస్తుంది లో కార్బోహైడ్రేట్స్ లేదంటే మీడియం టు లో కార్బోహైడ్రేట్స్ డైట్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళకి, విచ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి టు ఫాలో. మీరు కార్బోహైడ్రేట్స్ని 40% ఆర్ లెస్ పర్ డే పెట్టుకోండి. ఈవెన్ 1 in 3, లైక్ 30% ఆఫ్ యువర్ మీలో, ఒక ఉదయం నుంచి సాయంత్రం తిన్న ప్రతి పోర్షన్లో చూసుకుంటే 1/3 ఆఫ్ ఇట్ షుడ్ బి కార్బోహైడ్రేట్స్. తక్కింది ప్రోటీను ఉండాలి, సెకండ్, థర్డ్ ఫ్యాట్ ఉండాలి. సెకండ్ అంటే నా ఉద్దేశము ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండడం కాదు. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ ఉండాలి. అది ప్రోటీన్ కాంటెంట్ మీరు ఆ 40 to 50% రేంజ్ మెయింటైన్ చేసుకొని, కార్బోహైడ్రేట్స్ని 30% చేసుకుంటే, తక్కింది ఫైబరు ప్లస్ ఫ్యాట్ 20% రేంజ్లో ఉంటే అది మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు మెటబాలిక్ సిండ్రోమ్ కానీ, ఈ PCOSలు కానీ, లేకపోతే తక్కిన డయాబెటీస్ పేషెంట్స్ కానీ చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మనకు నిజంగా గ్లూకోజ్ అవసరం అయితే బాడీ నోస్ హౌ టు మేక్ గ్లూకోజ్ అండి. గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి మన దగ్గర, మజిల్స్, లివర్లో కానీ, ఫ్యాట్స్లో కానీ. ఆ ఫ్యాట్ని కూడా మళ్ళీ షుగర్గా మార్చేయగలదు అనమాట. ఆ విధంగానే మన వెయిట్ లాస్ అనేది మనకి వస్తుందన్నమాట. ఒక్కసారి మనం క్యాలరీ రిస్ట్రిక్షన్ పెట్టుకుంటే, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని, అప్పుడు బాడీకి పని చెప్తున్నాం మనము, నాకు కొంచెం షుగర్ ప్రిపేర్ చెయ్యు, నాకు
అని చెప్పేసి అప్పుడు స్టార్ట్స్ టు బర్న్ ద క్యాలరీస్ అన్నమాట. మీకు ఈ వీడియో కానీ వీడియోలో ఉన్న కాంటెంట్ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. దానివల్ల చాలామందికి యూజ్ అవుతుంది, నాకు ఎంకరేజ్మెంట్గా ఉండి ఇంకా మంచి వీడియోస్ ముందు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.